కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీతో బీఆర్ఎస్ పార్టీ అంట కాగి ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్స్ యొక్క చట్టాన్ని, నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని ఈరోజు అడ్డుకుంటున్న విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాదు, మహిళల రిజర్వేషన్ జరిగితే ఓల్డ్ సిటీలో మహిళా పాపులేషన్ ఎక్కువ, మజ్లిస్ డామినేటెడ్ ఉన్నటువంటి ఏరియాలో మహిళల పాపులేషన్ ఎక్కువ. ఎక్కడ మహిళలకు మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతంలో, మహిళల ఎంపీ ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడ మహిళలకు రిజర్వేషన్ జరుగుతుందనేటువంటి కుట్రతో, మహిళల మీద వివక్షతతో, మహిళల మీద అక్కస్తో, మహిళల మీద కక్షతో ఈరోజు ఎంఐఎం పార్టీ ఈ యొక్క రిజర్వేషన్ వ్యతిరేకిస్తుంటే దానికి రేవంత్ రెడ్డి వంత పాడతాడు, దానికి ఈరోజు కేటీఆర్ వంత పాడతాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మత ఛాదస్యవాదంతో ఎంఐఎం పార్టీ తన ఇన్ఫ్లుయెన్స్ ను ఈ రెండు పార్టీల మీద మరి ప్రయోగిస్తున్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అనేక సంవత్సరాలుగా జిహెచ్ఎంసీలో కార్పొరేషన్లో మహిళలకు సీట్లు ఉన్నాయి. ఎంఐఎం పార్టీ నుంచి తప్పదు పరిస్థితుల్లో పెట్టారు పోటీ. ఏ ఒక్క కార్పొరేటర్ పేరైనా సరే, సుమారు 30 సంవత్సరాలు అయింది కదా, మహిళా కార్పొరేటర్స్ అక్కడక్కడ మజ్లిస్ పార్టీ గెలుస్తున్నారు కదా, ఏ ఒక్క కార్పొరేటర్ అయినా ఎవరైనా కార్పొరేటర్ పేరు హైదరాబాద్ నగరంలో చెప్పగలుగుతారా? వాళ్ళను కార్పొరేటర్ అయినా కూడా ఇంటి నుంచి కాలుకు బయట పెట్టనివారు. వాళ్ళు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి హక్కులు, అధికారాలు మజ్లిస్ పార్టీ ఇవ్వదు. వంటింటి కుందేలుగానే చూస్తారు. వాళ్ళందరూ కూడా వంటకు మాత్రమే పరిమితం కావాలి, పిల్లలు కనేటువంటి మిషన్లుగా మాత్రమే మహిళలు ఉండాలి, ఎంఐఎంకు మద్దతుగా జనాభా పెంచాలి. ఇది ఎంఐఎం యొక్క ప్రాంతం. అంతే తప్ప మహిళల హక్కుల గురించి ఏ రోజు కూడా ప్రయత్నం చేయరు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మహిళా కార్పొరేటర్స్ వాళ్ళ అధికారాలు ఏ రకంగా తొక్కి పెడుతున్నారో, ఏ రకంగా వాళ్ళ సెక్షన్ అణిచివేస్తా ఉన్నారో మనకందరికీ తెలుసు. అందుకే నేను తెలంగాణ ప్రజలను, తెలుగు ప్రజలను, దక్షిణ భారతదేశ ప్రజలను కోరుతా ఉన్నాను, దక్షిణ భారతదేశానికి మేలు జరిగే విధంగా ఉండాలనేటువంటిదే నరేంద్ర మోడీ గారు కొత్త ఫార్ములా. నేను ఒక పార్టీ ఇండ్ల మీద జెండాలు ఎగరేస్తాం, నల్ల బట్టలు వేసుకో తిరుగుతాము. మీరు ఇప్పుడు వేసుకున్నా వేసుకోకపోయినా భవిష్యత్తులో మీకు మిగిలేది నల్ల బట్టలు మాత్రం. మీ ఇండ్ల మీద నల్ల జెండాలు ఎగరేసుకోవడం మిగులుతుంది. ఎక్కువ రోజులు, ఎక్కువ సార్లు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నము, మోసం చేసేటువంటి ప్రయత్నము జరగదు. ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, దక్షిణ భారతదేశానికి ఈ ఫార్ములా లాభం చేకూరుస్తుందా, నష్టం చేకూరుతుందా? దమ్ము, ధైర్యం ఉంటే ఈ పార్టీలు సవాల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను, చర్చకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కానీ వితండవాదంతో కాదు, వాస్తవిక దృక్పథంతో రండి. చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ అదే ఇన్ని రోజులు ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు? ఇన్ని రోజులు మాట్లాడింది ఒక మాట, ఈ రోజు ఒక మాట. మీరు రాజకీయ దురుద్దేశంతో తీసుకొస్తున్నారు. దక్షిణ భారతదేశానికి నష్టం జరగొద్దు, తెలంగాణకు నష్టం జరగొద్దు, ఆంధ్రప్రదేశ్కి నష్టం జరగొద్దు, కర్ణాటకకు నష్టం జరగొద్దు, కేరళకు నష్టం జరగొద్దు, తమిళనాడుకు నష్టం జరగొద్దు అనేటువంటి ఉద్దేశంతో ప్రజల యొక్క సెంటిమెంట్ను అర్థం చేసుకొని ఉత్తర భారతదేశంలో జనాభా పెరిగినప్పటికీ కూడా, బీహార్లో జనాభా పెరిగినప్పటికీ కూడా, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో జనాభా పెరిగినప్పటికీ కూడా, దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గినప్పటికీ కూడా అన్ని రాష్ట్రాలకు సమాన స్థాయిలో, సమాన నిష్పత్తిలో సీట్లు పెంచుదాము. రాజకీయంగా ఈరోజు అన్ని ప్రాంతాలలో, అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో కూడా
ప్రజలు ముందుకు రావాలని కోరుకుంటున్నారు, మహిళలు ముందుకు రావాలని కోరుకుంటున్నారు, కొత్త నాయకత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు, బడుగు బలైన వర్గాల నాయకత్వం రావాలని ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ఆ వర్గాలకు మేలు చేయాలి, ఆ వర్గాలకు న్యాయం జరగాలి. దక్షిణ భారతదేశంలో కూడా ఆ దిశలోనే ప్రజలు ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక సమాన న్యాయము, సమాన నిష్పత్తి, సమాన పెంపు, వివక్షకు తావు లేకుండా, అన్యాయానికి తావు లేకుండా, విభేదాలకు తావు లేకుండా ఈ యొక్క ఫార్ములాను అందరికంటే ముందు ఎవరు సమర్థించాలంటే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు. దక్షిణ భారతదేశం అన్యాయం అయిపోతుంది, మేము యుద్ధం చేస్తాము, విడిపోతామని చెప్పడం కాదు. ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఫోటో ఈరోజు ఈ రాజకీయ పార్టీల ఆఫీసుల్లో పెట్టాలి. ఎందుకంటే ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా దక్షిణ భారతదేశానికి ఈరోజు న్యాయం చేసేటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఏపీ విభజన బిల్లో తెలంగాణకు సంబంధించినటువంటి 119 స్థానాలను 153 స్థానాలకు పెంచాలని ప్రతిపాదించారు కదా, ఏ ప్రాతిపాదికన పెంచారో చెప్పండి మరి.